శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? స్పిరిచువాలిటీలో ఇన్ని రకాలుగా మతాలు, మార్గాలు, మహిమలు, విధానాలు, పద్ధతులు ఇలా ప్రపంచంలో అనేకముగా ఎందుకున్నాయి? వీటిలో ఏది నిజమైనది, ఏవి నిజమైనవి, ఏవి నమ్మదగినవి, ఏవి అనుసరింపదగినవి అంటే వీరు చాలా పెద్ద ప్రశ్నను రాశారు. ఇప్పుడు సామాజిక పరిస్థితులలో, సమాజంలో ఉన్నటువంటి దేశ విదేశాలతో సహా మన దేశంలో ఉన్నటువంటి అనేక మతాలను ప్రస్తావిస్తూ వాటిలో జరుగుతున్నటువంటి అనేక రకాల మహిమలు, మాయలు, అద్భుతాలు ఇటువంటి వాటిని ప్రస్తావిస్తూ అనేక రకాల మోసాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రస్తావిస్తూ మరలా ఈ స్పిరిచువాలిటీలో ధన సంబంధమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ అలా అనేక రకాలను అంటే మంచి చెడు విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇదంతా స్పిరిచువాలిటీయేనా అనే ప్రశ్న కూడా వేశారు. అందుకని అర్థమయ్యేటట్లుగా నిజమైనటువంటి స్పిరిచువాలిటీ అంటే ఏంటి, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటి, ఒక సామాన్య మానవుడికి అది ఎలా ఉపయోగపడుతుంది, ఏమీ తెలియనటువంటి ఒక సామాన్య మానవుడు ఈ స్పిరిచువాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆ మార్గంలో నడవాలి అంటే ఏమిటి, ఇది వారి ప్రశ్న. అయితే ప్రశ్న వారు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలను ప్రస్తావించారు. అవన్నీ మాట్లాడుకోవడం ఇక్కడంటే చెప్పుకోవడం బాగోదు. ఎందుకు బాగోదంటే మతాలను కించపరిచినట్లుగా, మార్గాలను కించపరిచినట్లుగా, అనేక మంది దైవాలను కించపరిచినట్లుగా, అనేక మంది గురువులను కించపరిచినట్లుగా అని నిజంగా మోసాలు జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ప్రతి మోసం జరుగుతున్న దాంట్లోనూ మంచి అనేది ఉన్న చోటే మోసం జరగడానికి అవకాశం ఉంది. మంచి అనేది ఉంది, అక్కడ మంచి జరుగుతుంది, నిజంగా స్పిరిచువాలిటీ ఉంది, మంచి విధానాలు ఉన్నాయి, మంచి పద్ధతులు ఉన్నాయి, మంచి మహాత్ములు ఉన్నారు, అన్ని మతాలలోనూ మంచి వాళ్ళు ఉన్నారు, మంచిని బోధించే వాళ్ళు ఉన్నారు, మంచిని ఆచరించే వాళ్ళు ఉన్నారు, మంచిని ఆచరించమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే అసలు కొంత మంచి అనేది ఉంటుందో, అంటే ఇప్పుడు ఎక్కడైతే నిజమైన బంగారం ఉంటుందో అక్కడ మోసం చేయడానికి నకిలీ బంగారాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. నిజమైన బంగారం లేకుండా మోసపు బంగారాన్ని అమ్మటం కుదరదు. నిజమైన బంగారం చలామణిలో ఉండేది అమ్మకానికి సాగుతున్నప్పుడు ఆ మధ్యలో దూరిపోయి నిజమైన బంగారాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులకు మోసపూరిత బంగారాన్ని అమ్మొచ్చు. అది ఇక్కడ ప్రాబ్లం ఎవరిదంటే నిజమైన బంగారాన్ని గుర్తించలేని వాళ్ళది. కానీ అసలు బంగారం అంటూ ఉండాలి, మోసపూరిత నకిలీ బంగారం అమ్మాలంటే. ఏదైనా సరే ఒక మోసపూరితం జరగాలి అంటే ఆ మోసానికి ఆధారమైనటువంటి సత్యం ఒకటి ఉండాలి. ఆ సత్యానికి నీడలా సత్యంలో అసత్యాన్ని కలిపేసి అమ్మాలి. సత్యం లేకుండా అసత్యాన్ని సృష్టించడం కుదరదు. కాబట్టి అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి అంటే అది ఇంగ్లీష్ పదం. దానికి తెలుగులో చక్కటి అర్థం ఆధ్యాత్మికత. అది ఆధ్యాత్మికతకు ఎన్ని ప్రకాలుగా ఎంతమంది మాది ఆధ్యాత్మికత అని చెప్పుకున్నా ఆధ్యాత్మికత అనే పదములోనే అధ్యయనము అనేది ఉంది. ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. దానికి ఎన్ని మీనింగ్లు ఎవరైనా చెప్పుకోవచ్చు. ఒక స్వచ్ఛమైనటువంటి అంటే మనిషిని ఎటువంటి ఒడిదుడుకులకు గురి చేయకుండా ఒక నిర్మలమైన, స్వచ్ఛమైన, స్పష్టమైన, క్లారిటీ గల అర్థాన్ని, మీనింగ్ని తెలియజెప్పుకోవాలి అంటే మనిషి ఆచరించటానికి వీలైన మీనింగ్ని తీసుకోవాలి అంటే ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. అధ్యయనము ప్లస్ ఆత్మ ఆధ్యాత్మికము అంటే ఇది మనం తీసుకుంటున్న మీనింగ్. ఆత్మగూర్చిన అధ్యయనం. ఏంటి ఆత్మ అంటే మళ్ళీ ఆత్మకు చెప్పారు స్పిరిట్, శక్తి. ఒక శక్తి, అదే ఆత్మ.
ఇదేంటి శక్తి ఏంటి? మనం మనుషులుగా ఉన్నాం కదా, మనుషులుగా ఉన్నమాట అక్షర సత్యము, శరీరం ఉన్నమాట అక్షర సత్యము. మరి శరీరాన్ని నడిపేదేంటి? శరీరం పడిపోయినప్పుడు శరీరాన్ని నడిపేది అప్పుడు తెలుస్తుంది. శరీరం పడిపోయింది, మరణించాడు, ఏమైంది? ఇప్పుడు ప్రాణం పోయింది అంటున్నాం. ఆ పోయిన ప్రాణాన్ని ఎవరైనా చూశారా? చూడలేదు. కొన్ని ప్రాణం ఉన్నప్పుడు ఉన్న మనిషికి నాలో ప్రాణం ఉన్నదని తెలుసా? తెలియదు. నేను శరీరం అనుకొని బతికేస్తున్నాం. అంటే ఇప్పుడు శరీరాన్ని నడుపుతున్నది ఎవరు? బ్రతికించి ఉంచింది ఎవరు? మరణించకుండా ఉంచింది ఎవరు? శరీరాన్ని కదుపుతుంది ఎవరు? ప్రాణము అని మనం పిలుస్తున్న శక్తి. అది ఎందుకు తెలియబడటం లేదు అంటే మనిషి తెలుసుకునేటువంటి విధానములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే 5 రకముల జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకోగలడు. 6వ రకంగా తెలుసుకోలేడు. ఈ 5 రకాలుగా తెలియబడకపోతే మనిషికి ఏమీ లేనట్టు లెక్క శరీరపరముగా. నేను శరీరము అని అనుకున్నంత కాలము మనిషి పంచేంద్రియముల యొక్క తత్వమును తన నిజస్వరూపముగా నమ్ముతూ తాను తెలుసుకుంటున్న విషయములనే నిజముగా భావిస్తూ తన శరీరము తాను తెలుసుకున్న విషయముల సమూహమును తానుగా నిజముగా సత్యముగా భావిస్తూ సాగిపోతూ ఉంటాడు. మరి శక్తి ఎందుకు తెలియబడడం లేదు? శక్తి అంటే స్పిరిట్. ఆ శక్తికి సంబంధించినటువంటిదే స్పిరిచువాలిటీ. అంటే శరీరమునకు అతీతమై శరీరమును నడిపిస్తున్నటువంటి శారీరక శక్తి ఏదున్నదో, ప్రాణశక్తి అని మనం పిలుస్తున్నది ఏదున్నదో అది ఏ ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపము మనలోనే ఉన్న మన ప్రాణశక్తి, మన సొంత ప్రాణశక్తి. దాని గూర్చినటువంటి అధ్యయనమే, దాని గూర్చినటువంటి పరిశీలనే, దాని గూర్చినటువంటి చదువే ఆధ్యాత్మికము. ఇది ఒక స్పష్టమైన క్లారిటీ అయినటువంటి, ఒక సామాన్య మానవుడు అర్థం చేసుకుని ఆచరించటానికి అనువైనటువంటి వీలైనటువంటి అర్థము. ఇక దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. మతము, స్పిరిచువాలిటీ అని చెబుతారు. మత సంబంధ విషయాలన్నీ అంటే రిలిజియన్ మతము అంటే. మత సంబంధమైన విషయాలన్నీ, దైవ సంబంధమైన విషయాలన్నీ అంటే ప్రతి మతమునకు ఒక దైవము ఆధారముగా ఉండడం జరుగుతుంది. ఒక దైవం ఉండొచ్చు, అనేక దైవాలు ఉండొచ్చు. ఆ మత సంబంధమైన విషయాలు, ఆ మత సంబంధమైన కార్యకలాపములు, భౌతిక కార్యకలాపములన్నీ కూడా ఆధ్యాత్మికత అని మాట్లాడుతూ ఉంటారు. కానీ రియల్గా అవి ఆధ్యాత్మికత అని ఎందుకు చెబుతున్నారు అంటే అసలు మతము గాని, మార్గము గాని, దేవుడు గాని, గురువు గాని, మత సంబంధ గ్రంథములు గాని, దైవ బోధలు గాని, గురు బోధలు గాని ఇవన్నీ ఎవరి కోసము అన్నప్పుడు మనిషి కోసము, మానవ సమూహం కోసము. ఏం చెబుతున్నారు? మంచిగా జీవించమని. మొత్తం అన్నింటి సారం ఏంటి అన్నప్పుడు మంచిగా జీవించమని, జీవించే విధానములు, జీవన విధానములు మంచిగా జీవించమని. మంచిగా జీవిస్తూ అంటే మంచిగా ఎందుకు జీవించాలో, ఎలా జీవించాలో, చెడుగా జీవిస్తే వచ్చే కష్ట నష్టములేంటో, చెడుగా జీవించటం వలన సృష్టిలో శరీరము నేనన్న భావించుకుంటున్న మానవుడుకు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తూ, ఆ కర్మ సిద్ధాంతపు కర్మ వలలో చిక్కుకోకుండా మంచిగా జీవిస్తూ, శరీరము నిజము గనుక, శరీరము ఉండటము నిజము గనుక అది ఉన్నంత కాలము దానిని మంచిలో మాత్రమే నడిపిస్తే మంచినే పొందుతూ, మంచినే మనం అనుభవిస్తూ, మంచినే ఇతరులకు పంచుతూ ఉండటం వల్ల తిరిగి మనకు మంచే వస్తుంది కనుక ఆ మంచిని అనుభవంగా తీసుకుని జీవిస్తూ ప్రశాంతంగా, శాంతిగా, మంచిగా జీవించినటువంటి మనిషికి తన శరీరమునకు ఆధారమైనటువంటి ప్రాణశక్తి ఏదున్నదో అదే ఆత్మశక్తి, అదే స్పిరిట్ శక్తి, అదే స్పిరిచువాలిటీ. ఆ శక్తిని గూర్చిని తెలుసుకునేటువంటి ప్రక్రియ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆ స్పిరిటే ఆత్మ. ఆత్మ అంటే శక్తి, అంతే తప్ప దెయ్యము భూతము కాదు. అది ఎందుకు? ఆ తెలుసుకునే విధానం ఆధ్యాత్మికత. అలా మంచిగా జీవిస్తూ జీవితం తప్పదు, జీవించక తప్పదు, తినక తప్పదు, తాగక తప్పదు, కుటుంబం తప్పదు, పంచేంద్రియముల సుఖములు తప్పవు, అన్నీ ఇప్పుడు ఎలా ఉందో అలా జీవించడం తప్పదు. ఎందుకంటే అది సృష్టి నిర్మాణము.
ఈ వ్యవస్థ అంతా సృష్టి యొక్క ప్రక్రియ. సృష్టి నిర్మాణములో, నిర్దేశకత్వములో, సృష్టి అధీనములో సాగుతున్నటువంటి ప్రక్రియ మొత్తం సృష్టి. కాబట్టి ఆ ప్రక్రియలో విధానములు, సూత్రములు, నియమములు మార్చబడవు, అవి అలాగే ఉంటాయి. అక్కడ ఉన్నదే కర్మ సిద్ధాంతము. నేను జీవుడను, శరీర పరిమితుడను అన్న భావనలో కర్మ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది. కనుక అలా జీవిస్తూ శరీరమునకు సృష్టి ఇచ్చినటువంటి సమస్త అనుభవములను అనుభవిస్తూ సమస్త భావోద్వేగములకు గురవుతూ ఉంటావు. గనుక చెడును చేయకుండా ఉంటే నీకు చెడు భావోద్వేగములకు గురయ్యే అవకాశము కలగదు. గనుక మంచిగా జీవిస్తూ సర్వము అనుభవిస్తూ, సకలము అనుభవిస్తూ, శరీరపరముగా సృష్టి ఇచ్చినటువంటి అన్నింటినీ అనుభవిస్తూ, కుటుంబ జీవితము, సంసార జీవితము మంచిగా జీవిస్తూ, సాటి మానవులను మంచిగా జీవించనిస్తూ అలా సాగే వ్యక్తికి మానసిక ప్రశాంతత, ఒక తృప్తి అనేటువంటి భావన ఉంటుంది. అదే మంచిలో లక్షణం. మంచిగా జీవించేవారు ప్రయత్నిస్తారు, పొందుతారు, అన్ని చేస్తారు. అయితే పొందిన వాటితో తృప్తి ఉంటుంది, లభించిన వాటితో తృప్తి ఉంటుంది. మంచిగా జీవించటం అంటేనే తృప్తిగా జీవించటము, తృప్తితోనే ప్రయత్నించటము, పొందిన దానితో తృప్తి పడటము, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, ఇవన్నీ మంచి లక్షణములు. అలా సాగేటువంటి వ్యక్తి ఎప్పుడైతే తృప్తి అనేది కలుగుతుందో అక్కడ ఒక విశ్రాంతి స్థితి వస్తుంది, అక్కడ ఒక ప్రశాంత స్థితి వస్తుంది. ఆ ప్రశాంత స్థితి నుంచి శరీర మనోభావాలను దాటి శరీరమును మనస్సును నడుపుతున్నటువంటి ఈ శరీర మనస్సులకు ఆధారమైనటువంటి ప్రాణశక్తిగా మనం పిలుచుకుంటున్నటువంటి, అది లేకపోతే మరణము అనేది సంభవించి శరీరము నశించిపోయి మనసు నశించిపోయే స్థితికి లోనయ్యేటువంటి మానవుడు నశించకముందే, మరణించకముందే తనలోని ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయటానికి వీలవుతుంది. ఎవరికి? మంచిగా జీవించే వాళ్ళకి. కారణం తృప్తి అనేది ఉంది కనుక. అంటే తనలో ఉన్నటువంటి స్పిరిట్, ఆత్మ, స్పిరిట్ అంటే శక్తి, ఎనర్జీ, ఆత్మ, దానికి ఆత్మ అని పేరు పెట్టబడినది. ఆ ఆత్మను తెలుసుకునే ప్రయత్నమే స్పిరిచువాలిటీ. రిలీజియస్ అంటే మతపరమైనటువంటి మతములు, మత సంబంధ విధానములు, మత సంబంధ దేవుళ్ళు, మత సంబంధ ప్రచారములు, మత సంబంధ దైవ ప్రచారములు, ఆ దైవ సంబంధ సాధనా ప్రచారములు ఏవైనా, ఇవన్నీ ఆధ్యాత్మిక పరిగణలోకి ఎందుకు తీసుకొస్తున్నారు, ఆధ్యాత్మికతని ఎందుకు చెబుతున్నారు అంటే రియల్ గా ఇది ఆధ్యాత్మికత కాదు, ప్రత్యక్షంగా ఇది ఆధ్యాత్మికత కాదు. కానీ పరోక్షముగా ఈ మతములు ఇవన్నీ మనిషికి జ్ఞానబోధను చేసి మంచిగా బ్రతకమని, ఆ మంచిలోంచి నీలోనే ఉన్నటువంటి నీ ప్రాణశక్తిని తెలుసుకోమని, నువ్వు శక్తి స్వరూపుడవు, స్వరూపురాలు అని గ్రహించమని బోధించటానికి ప్రాథమికంగా ఓనమాలు దిద్దించి, ఆలు దిద్దించి, ఏబిసిడీలు దిద్దిస్తూ ముందుకు నడిపించేటువంటి వ్యవస్థలు గనుక పరోక్ష సహకారాన్ని అందిస్తున్నాయి గనుక మతములు, మార్గములు, దైవములు, గురువులు, విధానములు, గ్రంథములు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలోని అంశములుగా స్వీకరించబడుతున్నాయి. కానీ ఒరిజినల్ గా ప్రత్యక్ష ఆధ్యాత్మికము అన్నప్పుడు ఒక సామాన్య మానవుడికి అర్థమవ్వవలసిన విధానములు, అతను ఆచరించవలసిన విధానములో ప్రత్యక్ష ఆధ్యాత్మికము అన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకొనుట, నీ గూర్చి నువ్వు సంపూర్ణమైనటువంటి ఎరుకను కలిగించుకొనుట. అంటే ఏంటి? సెల్ఫ్ ఎంక్వైరీ. నేను ఎవరు, నా యొక్క సంపూర్ణత్వం ఏమిటి అనేటువంటి నీ మీద నీ స్వీయ పరిశీలన నువ్వే చేస్తావు. అది స్పిరిచువాలిటీ, అది ఆధ్యాత్మికత. ఇక మిగిలినవి మీరు ఎన్ని చెప్పినా అంటే మహిమలు, మాయలు, అద్భుతములు, అనేక రకములైనటువంటి మతములు, మార్గములు, విధానములు, అందులో చెడ్డ విధానములు, మంచి విధానములు, ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటువంటి గుణముల యొక్క, స్వభావము యొక్క అనేక మంది మనుషుల చేత అనేక రకములుగా తయారు చేయబడుతున్న విధానములు. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది,
బాగా మంచి ఉంటుంది, బాగా చెడు ఉంటుంది. రకరకాల విధానాలలో మానవ స్వభావములు, మానవ మనస్తత్వములు ఉంటాయి. ఈ మానవ మనస్తత్వములలో, మానవ స్వభావములలో తమో రజో సత్వగుణములు, సంపూర్ణ తమో రజో గుణములు, సత్వగుణములు 3 కలిగితేనే మనిషి ఉంటాడు. 3 కలిసిన కలయికే మానవ రూపము. ఎందులో అయినా ఈ 3 కలిసి ఉంటాయి. తమోగుణ ఆధిక్యత ఎక్కువగా ఉండి రజోగుణ సత్వగుణ ఆధిక్యతలు తక్కువగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికతలో అయినా బయటైనా కూడా నీచమైనటువంటి కార్యములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే రజోగుణ ఆధిక్యత ఎక్కువ ఉండి తమోగుణ సత్వగుణ ఆధిక్యతలు తక్కువ ఉన్న వాళ్ళు గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ధన సంపదల కోసం, పదవుల కోసం, అనేక రకాలైనటువంటి స్వీయ గుర్తింపుల కోసం, అది ఆధ్యాత్మికమైన భౌతికమైన ఎక్కువ కార్యములు అలా చేస్తూ ఉంటారు. అది వాళ్ళ గుణముల వలన కలుగుతున్నది. సత్వగుణము ఎక్కువగా ఉన్నవాళ్ళు సత్యమును తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ స్వీయ గుణము గాని చెడు గాని ఉండదు. వాళ్ళు ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సత్వగుణ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నప్పుడు వారు సాత్విక పరమైనటువంటి జీవితముతో, అంటే మంచి జీవితముతో, ధర్మ జీవితముతో, అన్ని శరీరపరమైనటువంటివన్నీ అనుభవిస్తూ జీవిస్తూ మనోపరమైనటువంటి మనస్సును ప్రశాంతపరుచుకుంటూ తమను తాము నిగ్రహించుకుంటూ తృప్తి చెందుతూ, అదే మంచి. తృప్తి చెందుతూ అన్న ప్లేస్లోనే మంచి ఉంది. ధర్మము అన్నంతే. తన బాధ్యతలను కరెక్ట్గా నిర్వర్తిస్తూ సక్రమముగా కర్తవ్యములు నిర్వర్తిస్తూ తృప్తి చెందుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆ తృప్తి చెందటము అనే చోట తృప్తి ఎక్కడ చెందారు, ఏ విషయంలో చెందారు, అక్కడ ఫుల్ స్టాప్ పడుతూ ఉంటుంది. అంటే మనసు పొరుగు ఆగుతూ ఉంటుంది, అది శాంతిని పొందుతూ ఉంటుంది. ఎక్కడ మనసు పొరుగు ఆగిందో, ఎక్కడ శాంతిని పొందామో అక్కడ శరీరము కూడా తన పరుగును కదలికలను ఆపి శాంతిని పొంది, తృప్తిని పొంది ఆనందముగా, సంతోషముగా, హాయిగా ఉంటుంది. అంటే ఉన్నదానితో సంతృప్తి, ఉన్నంతలో తృప్తి, ఉన్నదానితో సంతృప్తి. ఇదే నిజమైనటువంటి భక్తి. అంటే మనం దైవ మార్గములలో సాగుతున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క అంతరంగానికి సంబంధించింది. అంటే నువ్వు బాహ్యములో దేవుణ్ణి పూజించవచ్చు, బాహ్యములో మతం ఉండొచ్చు, బాహ్యములో ప్రార్థనాలయం ఉండొచ్చు, బాహ్యములో గురువు ఉండొచ్చు, బాహ్యములో గ్రంథాలు ఉండొచ్చు, బాహ్యములో బోధలు ఉండొచ్చు. అన్ని బాహ్యము నుంచే నీకు అందుతూ ఉండొచ్చు. కానీ అవన్నీ నీ అంతరంగమును ఇలా మారుస్తూ ఉంటాయి, సాత్విక ప్రవృత్తికి తీసుకొస్తూ ఉంటాయి. సాత్విక ప్రవృత్తే మంచి ధర్మము. ఆ సాత్విక ప్రవృత్తితో శరీరమును నడుపుకుంటూ, అంటే శరీర జీవితమును నడుపుకుంటూ నీకు ఇవ్వబడిన ఆయు ప్రమాణం ఎంతైతే అంత 100 సంవత్సరాల మానవ జీవిత కాలము 100కో 90కో 80కో మనం మరణించే వరకు సాత్వికతతో జీవితమును గడుపుతూ శరీరపరమైనటువంటి అవసరములన్నింటినీ సాత్వికతతో, అంటే మంచితో, ధర్మంతో తీర్చుకుంటూ మరణములో ఏం జరుగుతుంది? శరీర నశింపు జరుగుతుంది. శరీర నశింపుతో మనో నశింపు కూడా అయిపోతుంది. అంటే మనసు ఉన్నట్టు తెలియదు అసలు. శరీరం ఉంటేనే మనసు ఉన్నట్టు గుర్తింపు. మనసు శరీరాన్ని కదుపుతూ సాగుతుంది. కనుక మరణించే లోపుగా మరణము అనే దశకు ఆధారమైనటువంటి ప్రాణశక్తి యొక్క ఎరుకను పొందుతాను. మరణము శరీరానికి ఎలాగైనా సంభవిస్తుంది, కానీ ఆ ప్రాణశక్తి ఎరుకను పొందాలి అంటే శరీరం ఉండాలి, మనసు ఉండాలి. ఈ ప్రక్రియ అంతా సాగుతూ ఉంటేనే నాలో గ్రహణ శక్తులు ఉంటాయి. కనుక పంచేంద్రియముల ద్వారా జ్ఞాన గ్రహణ శక్తులు కనుక ఇవి పంచ జ్ఞానేంద్రియముల ద్వారా జ్ఞాన గ్రహణ శక్తుల ద్వారా గ్రహించటము అనేటువంటి జ్ఞాన స్థితి ఒకటి నాలో కదులుతూ ఉంటుంది. కనుక ఆ జ్ఞాన స్థితి ద్వారా, ఆ గ్రహణ శక్తి ద్వారా నేను నాలో ఉన్నటువంటి శక్తిని గ్రహించేటువంటి సామర్థ్యమును, వివేకమును, విచక్షణా శక్తిని కలిగి ఉంటాను. దానికి శరీరము అవసరము. కనుక శరీరం ఉండగానే, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా శరీరం ఉండగానే శరీరమునకు ఆధారమై నడుపుతున్న ప్రాణశక్తిని తెలుసుకోవాలి. శరీరము ఒకవేళ నశించిపోతే గ్రహణ శక్తులు ఉండవు. కనుక ప్రాణశక్తి అనే దానికి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి విశేషమైనటువంటి గుర్తించే గుణము లేదు. కనుక అది ఆకాశతత్వం వలె సర్వవ్యాపకముగా శూన్య స్థితిలో ఖాళీ స్థితిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయినా అది శక్తి.
మనకు అలా ఖాళీగా శూన్యముగా అనిపిస్తూ ఉంటుంది కనుక దానిని శక్తిగా గుర్తించే అవకాశము ప్రాణము పోయినాక, శిథిలమైపోయినాక, శరీరము శిథిలత్వాన్ని పొందినాక, మరణించినాక ఉండదు కనుక మరణము లోపలే తెలుసుకోవాలి. ఇది అసలు విషయం. అందుకనే ఆధ్యాత్మికత అంటే పరోక్షముగా మతాలు సహకరిస్తాయి, మార్గాలు సహకరిస్తాయి, గురువులు సహకరిస్తారు. బయట ఉన్నటువంటి దైవీ సంబంధ ఏ విషయములైనా, మత సంబంధ ఏ విషయములైనా, గ్రంథ సంబంధ ఏ విషయములైనా, సాధనాపర ఏ విషయములైనా, గురు సంబంధ ఏ విషయములైనా నీకు పరోక్షమైనటువంటి సహాయాన్ని అందిస్తాయి. అంటే రూట్ మ్యాప్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు గూగుల్ రూట్ మ్యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, మనం వెళ్ళవలసిన దారులు చూపిస్తూ ఉంటుంది. ఎన్ని దారులు ఉన్నాయో అన్ని చూపిస్తుంది. మనం వెళ్ళవలసిన ప్రదేశానికి ఎన్ని రకాల దారులు ఎన్ని వైపుల నుంచి ఉన్నాయో, మనం ఉన్న వైపు నుంచి ఎలా వెళ్ళాలో మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. అయితే అది చూపిస్తుందే తప్ప అక్కడికి ప్రయాణించవలసింది ఎవరో ఆ స్థలములను గమనిస్తూ గుర్తిస్తూ, గూగుల్ మ్యాప్ చూపిస్తున్న స్థలములు ఇవే, సూచనలు ఇవే, ఇదిగో పేర్లు ఇవే, ప్రదేశములు ఇవే అని వాటిని గమనిస్తూ ఆ మార్గంలో ప్రయాణించి గమ్యం చేరుకోవలసింది ఎవరో అంటే నేనే, మనమే. అప్పుడు ప్రయాణించేవాడు ప్రయాణించేటువంటి స్థితి, ప్రయాణికుడు పొందేటువంటి స్థితి, ఆఖరి గమ్యము ఏదుందో అది ప్రత్యక్షమైనటువంటి ఆధ్యాత్మికం. దానికి సహకరించేటువంటి గూగుల్ మ్యాప్ లాంటి దారులన్నీ, మతములన్నీ, మార్గములన్నీ, విధానములన్నీ, గురువులు, పద్ధతులన్నీ కూడా పరోక్షములు. అవి ప్రత్యక్ష ఆధ్యాత్మికము కాదు. కానీ దీనికి సహకరిస్తున్నాయి గనక మాది కూడా ఆధ్యాత్మికమే అని అందరూ చెబుతూ ఉంటారు. అక్కడ మిడిమిడి జ్ఞానంతో రకరకాల మనస్తత్వములు కలిగిన మనుషులు నడిపేటువంటి మానసికమైనటువంటి మనుషుల వ్యవస్థే కనుక ఈ దైవీ వ్యవస్థ కూడా మనుషుల మధ్యలోనే, ఈ మత వ్యవస్థ కూడా మనుషుల మధ్యలోనే, ఈ గురు వ్యవస్థ కూడా, ఈ జ్ఞాన వ్యవస్థ కూడా మనుషుల మధ్యలోనే, ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా మనుషుల మధ్యలోనే నడిపేది కనుక అది మనుషులే నడుపుతారు, మనుషులతోనే నడుపుతారు, మనుషుల్నే ముందుకు నడుపుతారు. అందులో అన్ని మనుషులే చేస్తూ ఉంటారు కనుక అనేక గుణములు కలిగినటువంటి మనుషులు అందులో ప్రవర్తిస్తూ ఉంటారు కనుక కొంతమంది మార్గమునే గమ్యముగా చూపిస్తూ ఇదే మోక్షము అని చెబుతూ ఉంటారు. లేదా మోక్షము మహిమగా నీకు వచ్చేస్తుంది, నువ్వు ఈ మత ప్రచారం చేయి, నువ్వు ఈ దైవ ప్రచారం చేయి, నువ్వు మహిమలు ప్రచారం చేయి, ఇదిగో ఇవన్నీ మహిమలు అని ప్రచారాలు చేయిస్తూ దానినే ఆధ్యాత్మిక లక్ష్యముగా చెబుతూ, అదే ఆధ్యాత్మికతని చెబుతూ, నీకు సంబంధం లేకుండా, నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ప్రాసెస్ లేకుండా, నువ్వు బయట ఉన్నటువంటి మతమును తెలుసుకోవటం, నువ్వు బయట ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవటం, నువ్వు బయట ఆ దేవుడి గురించి, ఆ మతం గురించి రచించబడినటువంటి గ్రంథాన్ని తెలుసుకోవటం, దానిని ఇతరులకు తెలియజెప్పటం ప్రాసెస్గా పెట్టి నిన్ను ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉపాధ్యాయురాలిగా, ఇది ఎక్కడ స్కూల్లో అయితే అలా అంటాం, అక్కడ గురువిణులుగా నిన్ను తయారు చేసి, మాతాజీలుగా తయారు చేసి, వాళ్ళు గురువులుగా, మాతాజీలుగా, లేదా పరమ గురువులుగా, జగద్గురువులుగా, సిద్ధ గురువులుగా, అంటే నేను గురువులను కించపరచట్లేదు, అలా రకరకాల పేర్లు సృష్టించుకుంటూ విభిన్నతని, వైరుధ్యాన్ని సృష్టించి మార్గమునే గమ్యముగా సూచిస్తూ ఉంటారు. దీనికి కారణము తమోగుణము, రజోగుణము. మనుషులలో ఉండే తమో రజో గుణములు తమదే కరెక్టు అనేటువంటి నిరూపణ చేయాలి అనేటువంటి భావాన్ని మనిషికి కలిగిస్తూ ఉంటాయి. ఇది భౌతికములోనూ ఉంటుంది, ఆధ్యాత్మికతలోనూ ఉంటుంది. ఒక సాత్విక గుణము మాత్రమే సత్యము వరకు మనిషిని చేరుస్తుంది. సత్యమును చేరటానికి సాత్వికత ఉపయోగపడుతుంది. అందుకని ఆధ్యాత్మికములో మొట్టమొదటగా మనిషి సత్వగుణమును పొందవలెను. ఎలా పొందవలెను అంటే అది నీ అంతట నువ్వే ప్రయత్నించుకుని నీ గుణములను, నీ స్వభావములను తెలుసుకుని నీలో ఉన్నటువంటి తమోగుణము అతి నీచ కార్యములకు కారణమై ఉంటుంది. రజోగుణము అహంకారమునకు, అంటే నేను అనేటువంటి కీర్తికి, నాకు అనేటువంటి నా సుఖభోగములకు, నా ఇంపార్టెన్స్కే విలువనిస్తుంది. తమోగుణము ఇతరులకు హాని కూడా చేస్తుంది, అది నీచమైన దారుణమైన కార్యములు చేస్తుంది. రజోగుణము కీర్తి ప్రతిష్టలు, గుర్తింపులు, స్వలాభం కోసం ప్రయత్నిస్తుంది. సాత్విక గుణము
సమస్తము బాగుండాలనుకుంటుంది. అందరూ నాలాంటి వారే, అన్నీ నాలాంటివే. నేను ఎలా ఆనందముగా సుఖముగా ఉండాలనుకుంటున్నానో మిగిలిన అందరూ అలాగే సుఖముగా ఉండాలి, అన్నీ అలాగే సుఖముగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అన్నటువంటి భావనను కలిగి ఉంటుంది. లోకా సమస్త అన్నప్పుడు మళ్ళీ మీరిక్కడ ఏవేవో లోకములున్నాయని మహిమలు మాయలు ఊహించుకోవలసిన అవసరమే లేదు. మనిషిగా మన పంచేంద్రియములకు కనపడుతున్న ఈ లోకము ఎలా కనబడుతున్నది? ఇదే లోకము చెట్టుకి ఇంకోలా కనబడుతుంది. 84 లక్షల జీవరాశులుగా ప్రతి జీవికి వేరువేరుగా ఈ లోకము వాటి శరీర నిర్మాణమును బట్టి, వాటికున్న ఇంద్రియములను బట్టి, వాటి విధానములను బట్టి అన్నింటికి వేరువేరుగా అనిపిస్తుంది. ఆ అనిపించుటే సర్వలోకములు, అనేక లోకములు. కాబట్టి లోకా సమస్త అన్నప్పుడు సర్వజీవులకు, ఇక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి అన్నింటికి, జడ చైతన్య పదార్థములన్నింటికి ఈ సృష్టి ఎలా ఎలా అనిపిస్తున్నదో అవన్నీ అలా అలా అన్ని లోక భావనలు ఈ ఒకే లోకమును చేసుకుంటాయి. కనుక లోకా సమస్త అని చెప్పడం జరిగింది. కానీ అది ఒకే లోకము, ఏకలోకము. అదే ఆత్మశక్తి, అనంత శక్తి, అదే మనలో ఉన్న ప్రాణశక్తి. ఇక్కడ ఉన్నది ఒకే లోకమని, ఆ ఒకే లోకము ఆత్మశక్తి యొక్క తత్వమే అని, ఆకాశ తత్వమే అని తెలుసుకున్నటే శుద్ధ సాత్వికము అన్నారు మహాత్ములు. అంటే సాత్వికము అన్నప్పుడు నేను శరీరముతో ప్రవర్తించే తీరుతెన్నులు, శరీర భావన ఉంది, శరీరముతో నేను సాటి మనుషులతో ఉండేటువంటి తీరుతెన్నులు సాత్విక ప్రవృత్తి. శుద్ధ సాత్వికము అన్నప్పుడు నేను శరీర భావనను కూడా కోల్పోయి, నా మనోభావనను కూడా కోల్పోయి, అంటే వదిలేసి, కోల్పోయి అంటే మందు కొట్టినోడు మత్తొచ్చి అన్నిటినీ మర్చిపోయినట్టు కాదు, లేదా ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏదో మత్తులో పడిపోయి నన్ను నేను మర్చిపోయినట్టు కాదు. అలాగే గాఢ నిద్రలో నా నేను అనే ఎరుకను కూడా నేను కోల్పోయినట్టు కాదు. నిద్రాస్థితి కాదు, మత్తు స్థితి కాదు. అక్కడ నా నిజస్థితిలోకి నేను ప్రవేశించుట వలన నేను శరీరము మనస్సును, అంటే నా నిజ స్థితి అయినటువంటి ప్రాణశక్తి స్థితిలోకి, ఆత్మశక్తి స్థితిలోకి నేను ప్రవేశించుట వలన, నా ఎరుకను నేను తెలుసుకోవటం వలన, నా ఉనికిని నేను సంపూర్ణంగా గ్రహించటం వలన, నేను ఉనికినని, నేను ఎగ్జిస్టెన్స్నని, నేను ఉన్న తత్వాన్ని నేనే అని, మొత్తము సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఉన్నది అన్నటువంటి ఆ స్థితి ఏదున్నదో అది నేనే అని, దానినే అనంత ఆత్మ అన్నారని, అదే దానినే శక్తి అని పిలుస్తున్నారని, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను నేను పొందినప్పుడు నాకు శరీరము ఉన్నదని, నాకు మనసు ఉన్నదని, అవి చాలా అల్పములైనటువంటి స్వల్ప విషయములన్న భావనలో వాటిని కొంచెం పక్కగా, అంటే అశ్రద్ధ చేయుట. నాకు ఉన్నది నిజమే, కానీ అశ్రద్ధ చేయుట. ఎప్పుడు నేను కూర్చొని ఉన్నాను, నాకు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతో అవసరము లేదు గనక కాళ్ళ గురించి ఆలోచించట్లేదు. నేను కూర్చొని ఉన్నాను, నడవాల్సిన అవసరం వచ్చినప్పుడు కాళ్ళ గురించి ఆలోచిస్తాను, పనులు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేతుల గురించి ఆలోచిస్తాను, ఏదైనా చూడాలనుకుంటున్నప్పుడు కళ్ళ గురించి ఆలోచించి కళ్ళతో చూస్తాను, వినాలనుకున్నప్పుడు చెవులతో పనిచేస్తాను. అలా నేను ఏదైనా అనుకున్నప్పుడు మాత్రమే వాటిని వినియోగిస్తాను. అలాగే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అన్నప్పుడు నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉంది, ఆ విషయం నాకు తెలుసు. కానీ వాటిని వినియోగించాలి అని నేను అనుకోవటం లేదు. ఇప్పుడు నేను ఆ స్థితిలో లేను. అది అటువంటి స్థితి. ఎరుకతో కూడినటువంటి, సమస్తము తెలిసి సమస్తమును గ్రహించగలిగిన, ఇప్పుడు నాకు వాటితో పని లేదు గనక నేను ప్రశాంతముగా, నిశ్చలముగా, నిర్మలముగా, అనంతముగా, సర్వవ్యాపకముగా, ఏకత్వముగా, ఏకభావనలో ఉన్నటువంటి స్థితి, అది శుద్ధ సాత్విక స్థితి అన్నారు. అంటే ఆ శుద్ధ సాత్విక స్థితిలో, సాత్విక స్థితిలో ఉన్నటువంటి శరీర మనోభావములు, అంటే మంచి, ధర్మము అనేటువంటి గుణములు యొక్క ఎరుక కూడా లేదు. ఓన్లీ ప్లెయిన్ ఉన్నాను అన్న ఎరుక, సజీవత్వము మాత్రమే జీవత్వముగా ఉన్నది. ఇది ఆధ్యాత్మికత. అయితే దీనికి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. అది మానవ స్వభావాలను బట్టి. మళ్ళీ చెప్పాను, గుర్తింపు స్వభావం కావాలన్న గుణములు ఏర్పరుచుకున్న వాళ్ళు అందులోకి వచ్చేస్తారు, రకరకాలు చెబుతారు. అసలు వాస్తవంగా చూడండి, ఏముంది? వాస్తవంగా మనకి శరీరం ఉంది,
అందరికీ కావలసిన వస్తువులు భూమి మీద ఉన్నాయి, మన అందరం జీవిస్తున్నాం, చక్కగా బట్టలు కట్టుకున్నాం, వస్తువులు అన్నీ ఉన్నాయి, సమకూర్చుకుంటున్నాం, ధన సంపాదన చేసుకుంటున్నాం, జీవిస్తున్నాము అన్నప్పుడు ఏముంది? మనకి జీవితంలో లైఫ్ ఫోర్స్ ఉంది. జీవిస్తున్నాము అన్నప్పుడు జీవించటానికి ఆధారమైనటువంటి జీవత్వం ఉంటుంది. జీవులు మనం రైటే, కానీ జీవులకు ఆధారం జీవత్వం. అలాగే మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటిలో జీవత్వం ఒకటి ఉంది. అందుకే అవి మనకు ఉపయోగపడుతున్నాయి. జడ చైతన్య పదార్థములు ఏవైనా జీవత్వము అనేటువంటిది లైఫ్ ఫోర్స్. అదే లైఫ్, జీవము, జీవత్వము. అవి కలిగి ఉన్నవాడు జీవుడు. మనం దాన్ని అనుభవిస్తున్నాం. వస్తు రూపంలో జడ పదార్థములుగా కావచ్చు, చైతన్యముగా కావచ్చు. వాస్తవం ఏంటి అంటే ఒక జీవత్వ స్థితి ఉంది సృష్టి అంతా. అది విభిన్నముగా వ్యక్తీకరించబడి ఉంది, దాన్ని అనుభవిస్తున్నాం అంతే. ఇప్పుడు ఆహార పదార్థాలు తింటున్నాం, అందులో జీవత్వము లేకపోతే, శక్తి లేకపోతే ఆహార పదార్థాలు ఎందుకు తింటాం? అలా కుర్చీలో కూర్చున్నాం, మనం కూర్చున్నప్పుడు కుర్చీ మన బరువు మోస్తుంది, మనం ఆపుతుంది అంటే మన బరువును మోయగలిగినటువంటి ఒక సజీవత్వము ఆ కుర్చీలో ఉంది. అది కొంతకాలం తర్వాత ఉండకపోవచ్చు. ఓ 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత మనం కూర్చుంటూ కుర్చీ విరిగిపోవచ్చు. మన బరువును మోయగలిగినటువంటి కెపాసిటీని అది కోల్పోవచ్చు. జీవత్వము. అయితే ఇవన్నీ ఇలా ఈ జీవత్వము అనేది ఎందుకు ఎలా మారుతుంది అంటే శక్తి యొక్క, ఆత్మశక్తి యొక్క చైతన్యత అనేటువంటి లక్షణము నిరంతరము కదులుతూ ఉంటుంది. ఆ కదలికల వలన పంచభూతములు ఏర్పడుతున్నాయని ఎక్కడ? అందులోనే, అదే ఆత్మశక్తిలోనే. ఆకాశము అనేటువంటి సర్వవ్యాపక ఆకాశ శక్తి ఏదున్నదో, ఖాళీ అని శూన్యమని మనం భావించుకుంటున్నది ఏదున్నదో అదే అనంత ఆత్మశక్తి. అయితే అది ఖాళీ అని శూన్యమని మనం ఎందుకు అనుకుంటున్నాం? ముందే చెప్పుకున్నాం. ఎందుకని అంటే మనము దానిని గ్రహించే స్థితిలో లేము కనుక. అంటే మనకున్న పంచేంద్రియముల ద్వారా దాన్ని గ్రహించటం కుదరదు. కానీ గ్రహణ శక్తులు ఉన్నప్పుడే శరీరముతో, జ్ఞానము ద్వారా దాన్ని గ్రహించవచ్చును. అది శరీరం ఉండాలి. శరీరము ఉన్నప్పుడు గ్రహణ శక్తి పనిచేస్తుంది, జ్ఞానశక్తి పనిచేస్తుంది. ఆల్రెడీ గ్రహణ శక్తుల ద్వారా గ్రహిస్తున్నాము కనుక ఈ గ్రహణ శక్తులతో జ్ఞాన గ్రహింపు ఏర్పడుతుంది కనుక ఆ జ్ఞాన గ్రహింపుతో, విచక్షణతో, బుద్ధితో, తర్కముతో మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనం పొందే అవకాశం ఉన్నది. అలా గ్రహించవచ్చు. ఆ ప్రయత్నమే జరుగుతుంది జీవితం అంతా. అయితే అసలు జీవితంలో వాస్తవంగా ఉన్నదేంటి? చెట్టు, పుట్ట, చేమ, మనకు కావలసిన వస్తువులు, ఆహార పదార్థములు, జీవితము, జీవులు, ఇదంతా కూడా జీవత్వ ప్రయాణము. ఇందులో జీవత్వము ఏదున్నదో, జీవం ఏదున్నదో, ఆ జీవమనబడే శక్తి ఏదున్నదో అది పదార్థముగా తనను తాను వ్యక్తపరుచుకున్న దానిని మనం గుర్తించగలుగుతున్నాం. అది శక్తి స్వరూపముగా సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించలేక ఖాళీ, శూన్యము అంటున్నాం. కాబట్టి ఆ ఖాళీలోనే, ఆ శూన్యములోనే దాని చైతన్యత పంచభూతాత్మకంగా తనలో తానే మారి ఆ పంచభూతాత్మక స్థితులలో నిరంతరం మళ్ళీ ఈ చలన ప్రక్రియ జరుగుతూ అది నిరంతరం తనలో తాను కదులుతూ ఎంత సృష్టిగా అనేకముగా వ్యక్తీకరించబడుతున్నది. అంటే ఉన్నదానినే చెప్పుకున్నాం, కొత్తదేమి లేదు ఇక్కడ. అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. అద్భుతాలు, మహిమలు, మాయలు అనేవి తమో రజో గుణములలో వ్యక్తపరచబడుతూ ఉంటాయి. అయితే ఇది తప్ప రైట్ అనేది కానే కాదు. అక్కడ మానవుడి యొక్క స్వభావ రీత్యా తమోగుణ ఆధిక్యత ఉన్న వాళ్ళకి కలిగేటువంటి భావ పరంపర అలాగే ఉంటుంది. రజోగుణ ఆధిక్యత ఉన్న వాళ్ళకి కలిగేటువంటి భావ పరంపర అలాగే ఉంటుంది. సత్వగుణము ఉన్న వాళ్ళకి మాత్రమే సత్యము పట్ల ఆసక్తి కలిగి ఈ మహిమలు, మాయలు, ఈ బురుడీలు, గిరిడీలు అన్ని, అంటే తప్పులు కావాలని చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది లేదు నిజంగా విశ్వసించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ స్థితిని దాటే వరకు వాళ్ళకి అది నిజం అనిపిస్తూనే ఉంటుంది.
అందుకని సాత్విక ప్రవృత్తి వాళ్ళు మాత్రమే నిజమైన సత్యాన్వేషణ చేయగలుగుతారు. అందుకని ముందు ప్రవృత్తిలోకి సాత్వికతను తెచ్చుకోమని ఆధ్యాత్మికత చెబుతుంది. దానికి ఆలంబనగా సాత్విక ఆహారం తీసుకో, సజ్జన సాంగత్యం చేయి, మంచి వాళ్ళతోనే తిరుగు, మంచి మాటలే విను, మంచి పనులే చేయి, మంచి ఆహారమే తీసుకో, అన్ని రకాలుగా మంచినే నీకు అందిస్తూ బోధిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్లే వాళ్ళకి అది అర్థమవుతుంది. అప్పటి వరకు తమో రజోగుణ ప్రవృత్తులతో ఉండేవాళ్ళు ఆధ్యాత్మికతలో అయినా భౌతికములో అయినా నీచమైనటువంటి నీచాతి నీచమైనటువంటి, అంటే ఎంత దారుణము అంటే ఇక్కడ నాకు ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతలో యోని పూజలని, క్షుద్ర పూజలని, రకరకాల పూజలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వాటిని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. వశీకరణ మంత్రములని, అంటే తమో లక్షణములు కలిగిన వాళ్ళు ప్రజలకు వినటానికి కూడా సిగ్గుపడేటువంటి విషయాలతో, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి రకరకాల విధానాలతో, తమోగుణ ప్రభావంతో దేవుళ్ళు దేవతలను సృష్టించుకుని ఆ విధానాలను ప్రచారంలోకి తెచ్చి ఆ మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ఇది తమోగుణ ప్రభావం. గుణం మార్చుకోకుండా ఆధ్యాత్మికతలోకి వెళ్తే వచ్చే ప్రమాదం ఇదే. వీళ్ళు ప్రమాదకారులుగా ఉంటారు సమాజంలో. అసలు వినటానికే మనకు అసహ్యంగా ఉంటాయి, ఇంకా వాళ్ళు చేసేవి మరీ అసహ్యంగా ఉంటాయి, ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇది మొత్తం ఒక క్షుద్రత్వము. అంటే ఇంకా వినటానికి పనికిరాదు, చేయటానికి పనికిరాదు. వీళ్ళంతా కూడా నిషిద్ధ గురువులు. ఇటువంటి వాళ్ళని గురుగీతలో నిషిద్ధ గురువులు అని చెప్పారు. ఇది నిషేధము. వాళ్ళని అనుసరించకూడదు, అసలు వాళ్ళు చెప్పే వినకూడదు, వాళ్ళ వైపు చూడకూడదు. వాళ్ళ ప్రవృత్తులు వృత్తులు దారుణాతి దారుణంగా భయంకరంగా ఉంటాయి. అసలు ఆ మనుషుల ఆకృతులే అలా ఉంటాయి, వాళ్ళ పనులే అలా ఉంటాయి, వాళ్ళ వేషధారణలు అలా ఉంటాయి. అది తమో లక్షణము. రజో లక్షణములు కలవారు విపరీతమైనటువంటి గుర్తింపు కాంక్షతో, ధనకాంక్షతో వాళ్ళు తమను తాము పెంచేసుకుంటూ, ఐశ్వర్యములను తమ గుర్తింపును పెంచేసుకుంటూ ఇంచుమించుగా వాళ్లే దేవుళ్ళుగా కీర్తించబడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా దేవుణ్ణి చూపించవచ్చు, ఒక బొమ్మగా, ఒక ఫోటోగా. కానీ ఆ దేవుడి ఆధారంగా దేవుడి కంటే ఎక్కువ సౌఖ్యములు వీళ్లే పొందుతూ వీళ్లే దైవారాధనలు అన్ని పొందేస్తూ ఉంటారు. గుర్తింపు కాంక్ష, అది రజోగుణ స్వభావము. సాత్విక స్వభావులు ప్రశాంతముగా తాము ఆత్మస్వరూపులమని, ఈ మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, సాధనా విధానములు, పద్ధతులు అన్నీ కూడా నేను నా స్వీయ అంతరాత్మను తెలుసుకోవడానికి పరోక్షముగా సహకరించేవి మాత్రమే. కనుక అందులో ఎంత సత్యాన్ని తీసుకోవాలో అంత సత్యాన్నే తీసుకుని నిజముగా తమలోకి తాము ప్రవేశించి తమ గుణమార్పును చేసుకుని ఆధ్యాత్మికతలో స్వచ్ఛముగా ముందుకు సాగుతారు. వాళ్ళు సాత్వికులు. సాత్వికులు శరీరముతో సాగుతున్నంత కాలము, మంచిగా సాగుతున్నంత కాలము, ప్రపంచములో సాగుతున్నంత కాలము, ప్రపంచములో మనుషులతో, అది ఆధ్యాత్మికము గాని భౌతికము గాని సంబంధ బాంధవ్యములు కలిగి సాగుతున్నంత కాలము వాళ్ళు సాత్వికులు. అప్పుడు వారి భావన లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ప్రక్రియలో ఆ భావనతో జీవితమును నడుపుకుంటూ ఉంటారు. గృహస్థు జీవితం, కుటుంబ జీవితం, సొంత వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అన్నీ కూడా అలా ధర్మ మార్గంలో మంచిగా నడుస్తూ ఉంటాయి. వీరు కాలగమనంలో శుద్ధ సాత్వికులై, అంటే తమలో ఉన్నటువంటి శరీరమునకు సంబంధము లేని, మనసుకు సంబంధము లేని, శరీర మనస్సులకు ఆధారమై ఉన్నటువంటి శుద్ధత్వమును, అంటే అనంత ఆత్మస్థితి ఎరుకను పొందే ప్రయత్నం చేస్తారు. ఇది ఒరిజినల్ గా ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు చూసుకొనుట, నిన్ను నువ్వు తెలుసుకొనుట, నిన్ను నువ్వు అర్థం చేసుకొనుట, నిన్ను నువ్వు గ్రహించుట. ప్రాథమిక స్థాయిలో అది నీ శరీర భావం నుంచి మనోభావనలోనికి ప్రవేశించి నీ గుణములను, స్వభావమును, నీ ఆలోచనలను, నీ భావములను, నీ ప్రవర్తనను, సమస్త నీకు సంబంధించిన విషయములను గ్రహించి ఆ వాటిలో ఉన్నటువంటి చెడును పోగొట్టుకొని మంచిగా ప్రయాణించేటువంటి విధానము ఆధ్యాత్మికత ప్రారంభ దశ. అలా మంచిలో సాగుతూ అసలు ఈ శరీర మనస్సులకు, ఈ జీవితమునకు కారణమైన ఆ జీవము ఏమి,
ఈ లైఫ్ ఫోర్స్ ఏంటి, మొత్తము సృష్టిలో ఉన్నటువంటి జీవములన్నింటికి అంటే జీవితములన్నింటికి, పదార్థములు జీవులన్నింటికి, జడజీవ పదార్థములన్నింటికి ఆధారమైన జీవశక్తి ఏమిటి అనే దానిని పరిశీలించి పరిశోధించి అన్వేషించి మొత్తముగా నీ అంతరంగములోనే నీకు ఆధారమైన జీవశక్తిని నీవు కనుగొనుటా. అందుకే అది సెల్ఫ్ ఎంక్వైరీ, అందుకే అది సెల్ఫ్ రియలైజేషన్. అది నీకు తెలిసిన రోజున, నువ్వు దాన్ని తెలుసుకోగలిగిన రోజున నాకు అర్థమైంది అని నువ్వు చెబుతావు గనుక, నాకు అనుభవం అయ్యింది, నేను దాన్ని గ్రహించాను అనేటువంటి ఒక స్థితి నీకు ఏర్పడుతుంది కనుక దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఇది కేవలము సెల్ఫ్కి అంటే నాకు సంబంధించినటువంటి, నా సెల్ఫ్కు సంబంధించిన సెల్ఫ్లోని విషయము గనుక, బాహ్య విషయము కాదు గనుక ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతము, ఆధ్యాత్మికత సామూహికము కాదు. అయితే అవన్నీ ఆధ్యాత్మికతగా ఎందుకు వారు చెప్పుకుంటూ ఉంటారు అంటే, ఆ మార్గాలలో, మతాలలో, మార్గాలలో, విధానాలలో, దైవీ పద్ధతులలో, మార్గాలలో దానిని కూడా ఆధ్యాత్మికత అని, అసలు దానికి మతం అని ఒక పేరుంది, రిలిజియన్స్ అంటారు. ఆ మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళని రిలీజియస్ పీపుల్ అంటారు. అది నమ్మకము, మతము నమ్మకము, దేవుడు నమ్మకము, ఆచార సాంప్రదాయములు నమ్మకము, మత విధానములు సాధనా పద్ధతులు నమ్మకము, గురు బోధలు విధానములు పద్ధతులు వారు ఆచరించమని చెప్పేవి వీరు ఆచరించేవి నమ్మకము. అందుకని మీరు గమనిస్తే మీరు ఎక్కడైనా చూడండి, మత దైవ సంబంధ విషయాలన్నింటిలో నమ్మకము ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. మీరు నమ్మండి అని చెబుతారు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అనేక మంది బాబాల పేర్లతో, మహాత్ముల పేర్లతో, గురువుల పేర్లతో రకరకాల మంది ఉంటారు. ఇందులో నేను మంచి వాళ్లను ఉద్దేశించి అసలు ఎప్పుడూ మాట్లాడట్లేదు. కానీ విధానములో చాలా మంది తమో రజోగుణ స్వభావులైన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రజలను తమ యొక్క స్వభావ రీత్యా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ నమ్మిస్తూ ఉంటారు. అటువంటి వారు ఉన్న చోట, అటువంటి వారు అనేక పేర్లతో చలామణి అవుతున్న చోట వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు మమ్మల్ని నమ్మండి, మేము దేవుణ్ణి చూశాము, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. అనేక రకాలైనటువంటి మతములకు ఆరంభ దశ, అసలు కొన్ని మతాలు కొందరి పేరు మీద స్టార్ట్ అయినాయి. ఆ మతములు స్టార్ట్ అయినప్పుడు ఎవరి పేరు మీద ఆ మతములు స్టార్ట్ అయినాయో ఆ మత ప్రవక్తలు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ మత పెద్దలు, మత ప్రవక్తలు, ఆ మతానికి ఆధారమైన మూల పురుషులు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాకన్నీ చెబుతున్నాడు, దేవుడు మాకు కనబడుతున్నాడు, మా మాటలన్నీ దేవుడు మాటలే, అలా ఇప్పటికీ చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా బోల్డ్ మంది ఉన్నారు. దేవుడు నీకు మాట్లాడడం ఏంటి, నీతో కనపడడం ఏంటి, మిగిలిన వాళ్ళతో మాట్లాడకపోవడం ఏంటి అనే ప్రశ్న వేస్తేనే మన తిడతారు. ఎందుకని అక్కడ నమ్మక ప్రాధాన్యము, మతము నమ్మక ప్రాధాన్యము, దేవుడు నమ్మక ప్రాధాన్యము, మార్గము నమ్మక ప్రాధాన్యము, ఆ మత సంబంధ దైవ సంబంధ జ్ఞాన సంబంధ అంటే ఆ మత దైవ జ్ఞాన సంబంధ విషయాలన్నీ కూడా, గురు సంబంధ విషయాలన్నీ కూడా నమ్మక ప్రాధాన్యంగా నడుస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆధారాలు నిరూపణలు ఉండవు. నమ్మక ప్రాధాన్యత ఎక్కడుందో అక్కడ మహిమలు, అద్భుతములు, మాయలు ఇటువంటివన్నీ ప్రకటించబడుతూ ఉంటాయి. ఎందుకని వాటికి లాజిక్తో, తర్కముతో, జ్ఞానముతో, హేతుబద్ధతతో పని లేదు. హేతువుతో అంటే కారణముతో ఎక్కడ పని లేదో అక్కడ నమ్మకం ఉంది, ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ కార్యకారణ సంబంధము హేతువుతో పని లేదు. కానీ సెల్ఫ్ ఎంక్వైరీ, స్వీయ పరిశీలన, నన్ను నేను గమనించుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం అనే చోట నమ్మకము అనేది ఉండదు. నేనున్నాను అని నువ్వు నమ్మక్కర్లా, నువ్వు ఉన్నావు.
నాకు శరీరం ఉందని నువ్వు నమ్మక్కర్ల, శరీరం ఉంది. నాకు మనసు ఉందని నువ్వు నమ్మక్కర్ల, నీకు మనసు ఉంది. ఈ శరీర మనస్సులకు ఆధారంగా ప్రాణశక్తి ఉందని నువ్వు నమ్మక్కర్ల, అది ఉంది. ఎందుకనంటే చనిపోయినప్పుడు అది పోయిందని యథార్థంగా తెలుస్తుంది. నిద్రలో నేను శరీరమును మనస్సును మర్చిపోయి గాఢ నిద్రా స్థితిలోకి వెళ్ళినప్పుడు నా ప్రాణశక్తే నన్ను నిలిపి ఉంచింది. అప్పుడు నేను వెళ్ళింది ప్రాణశక్తి స్థితిలోకి అని నువ్వు కొంచెం గమనించుకున్నా నీకు అర్థమవుతుంది. ఇక్కడ పరిశీలనలో, పరిశోధనలో, అన్వేషణలో, ఈ సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో, సెల్ఫ్ ఎంక్వైరీలో, సెల్ఫ్ రియలైజేషన్లో, సెల్ఫ్లోకి వెళ్ళే ఎక్కడా కూడా నమ్మకం అనేది ఉండదు. ఎందుకని అసలు అవసరతే లేదు. చూస్తే, తెలుసుకుంటే, గ్రహించగలిగితే నమ్మవలసిన అవసరం లేదు. గ్రహించలేని దానిని మాత్రమే నమ్మవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎందుకు జరిగింది అద్భుతము తెలియదు, ఎందుకు జరిగింది మహిమ తెలియదు, ఎందుకు జరుగుతున్నవి తెలియదు. ఈ దేవుళ్ళు, దేవతలు, విధానములు, రిలీజియస్ మతములు, ఆచారములు, సాంప్రదాయములు ఇవన్నీ మంచివే. కానీ అక్కడ ఎందుకనే ప్రశ్నించకూడదు, నమ్మకంతో వెళ్ళిపోవాలి. నువ్వు నన్ను నమ్ము, నీకు జరిగిపోద్ది. నీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు చెబితే నీకు ఇంత విభూతి ఇవ్వటము, ఒక పండు ఇవ్వటము, ఒక వస్తువు ఇవ్వటము, ఒక తాడు ఇవ్వటము, ఒక తాయిత్తు ఇవ్వటము చేస్తారు ఎదురుగుండా ఉన్నోళ్ళు. నువ్వు నమ్మి వెళ్ళిన వాళ్ళు, మేము ఇవన్నీ చేయగలం, నేను రక్షించగలం అని చెబుతున్న వాళ్ళు. నువ్వు ఒక ఆధారతగా దాన్ని తెచ్చుకుంటావు, కానీ ఆ రెండింటి మధ్య సంబంధ బాంధవ్యం ఏంటో నీకు అప్పటికే తెలియదు. అది ఎందుకు అసలు వాళ్ళకి ఆ పండు ద్వారా ఎలా తగ్గించగలుగుతున్నారు, ఆ విభూతి ద్వారా ఎలా తగ్గించగలుగుతున్నారు, ఆ తాడు ద్వారా ఎలా తగ్గించగలుగుతున్నారు అనేది తెలీదు. ఇందులో అంటే ఈ సంబంధం ఉంటే ఇందులో నిజముందా అబద్ధం ఉందా అనేది ఆ చేస్తున్న వ్యక్తికే తెలుసు, చెబుతున్న వ్యక్తికే తెలుసు తప్ప ఎవరికీ తెలియదు. అందుకే అక్కడ నమ్మకము ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే ఈ వ్యవస్థ అంతా తప్ప, మరి ఇది నిజం కాదా అంటే ఈ వ్యవస్థ అంతా నిజమే. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది నిన్ను నీ స్వీయ అంతరంగములోకి పంపటానికి మాత్రమే. అది పరోక్షముగా అది నీ ఆధ్యాత్మికతకి, నీ అంతరంగంలోకి నీవు వెళ్ళటానికి సహకరించేది. శక్తి అర్థం కాని స్థితి నుంచి, ఒక సామాన్య మానవ దేహస్థితి నుంచి మనిషిని నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళేది. అలా తీసుకువెళ్ళటానికి ఏర్పాటు చేయబడిన మార్గములు. కానీ ఆ మార్గములలో తమో రజోగుణ ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళు చేరటం వలన, వాళ్ళ మనఃప్రవృత్తులలో తమో రజోగుణములు ఆధిక్యముగా ఉండటం వలన ఇటువంటి మాటలు, ఇటువంటి విధానములు, ఇటువంటి పద్ధతులు ఏర్పాటు చేస్తారు. అందుకని నమ్మకము కాదు. నమ్మకము అంటే అర్థము అక్కడ నాకేం కనపడతలేదు, అక్కడ నాకేం తెలియటం లేదు, అక్కడ నేను తెలుసుకునేది ఏమీ లేదు, అసలు నాకేమీ అర్థం కావటం లేదు, కానీ వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను. నాకు అర్థమైతే, నాకు తెలిస్తే, నేను గ్రహించగలిగితే, నా జ్ఞానస్థితికి నాకు అందుతుంటే నమ్మవలసిన అవసరమే లేదు. అందుకని సత్యం ఎప్పుడూ కూడా నా స్వీయ అనుభవము. ఎదుట వాళ్ళు నిన్ను నమ్మించేది సత్యము కాదు, కల్పన. అది కల్పన, అది మాయా. అందుకని జాగ్రత్తగా మనిషి తమోగుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు ప్రయాణించి, సత్వగుణము నుంచి శుద్ధ సత్వము వరకు సాగేలా చేయబడినటువంటి ఏర్పాట్లు మొత్తముగా ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ. అది నీతోనే, నీలోనే, నీ వద్దనే జరుగుతుంది. దానికి మూల కారణము నువ్వే అయి ఉంటావు. అది నిన్ను నువ్వు తమోగుణము నుంచి రజోగుణములోకి తెచ్చుకునేది నువ్వే, రజోగుణము నుంచి సత్వగుణమునకు తెచ్చుకునేది నువ్వే, ఆ మార్పులు చెందేది నువ్వే, చెందవలసింది నువ్వే, ఆ సత్వము నుంచి ప్రయాణించుకుంటూ శుద్ధ సత్వంలోకి వెళ్ళవలసింది నువ్వే, జీవించవలసింది నువ్వే. శరీరము నీదే, జీవితము నీదే, వినేది నువ్వే, తెలుసుకునేది నువ్వే, గ్రహించేది నువ్వే, సాధన చేసుకునేది నువ్వే, పరిశీలించేది నువ్వే, పరిశోధన నీదే, అన్వేషణ నీదే. ఆఖరకు నేను అనంతాత్మశక్తినన్న ఎరుకను, అనుభవమును పొందేది కూడా నువ్వే. అన్నీ నువ్వే. అన్నీ నువ్వే అయినప్పుడు నీకు తెలుస్తూ సాగేదానిని మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకు అర్థమవుతూ సాగేదానిని మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ బుర్రకి, నీ తలకి, నీ ఆచరణకి అర్థమవుతూ సాగేదానిని మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. మహిమలు, అద్భుతములు, మాయలు తాత్కాలికముగా నీకు ఉపశమనమును కలిగించవచ్చు.
సహజంగా మనిషి పరాధీనతలో ఉంటాడు. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు, భార్య భర్త మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు ధన సంపాదనలో ఉంటే వాళ్ళ మీద జీవిత భాగస్వాములు ఆధారపడి ఉంటారు, ఉద్యోగం లేని భర్తలు ఉద్యోగం చేసే భార్య పైన ఆధారపడి ఉంటారు. అలా మనుషులందరూ ఏదో ఒక ఆధారతతో ఆధారముగా జీవిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆ ఆధారతకు అలవాటు పడిపోయినటువంటి శరీరపర భావములు, ఎవరో కల్పించినటువంటి ఆధారతా భావముల వలన ఈ మహిమలు, మాయలు, అద్భుతములు, తాళ్ళు, తాయెత్తులు, ఏదో పండు ఫలము చేతిలో పెట్టి నీకు జరుగుతుందిలే అనేటువంటి భావన వలన తాత్కాలికముగా నీకు శాంతి కలగవచ్చు. ఎందుకంటే నీకు ఆధారత అలవాటు గనుక. తల్లి ఒడిలోకి చేరిన బిడ్డకు శాంతిగా ఉంటుంది. తండ్రి అండలో పెరుగుతున్న బిడ్డకు ధైర్యముగా ఉంటుంది. అలా ఏదో ఒక ఆధారత ఉంటుంది. ఒక స్నేహితుడు ఆధారముగా అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకెళ్తున్న ఇద్దరికి ఒకరు ఆధారముగా ఉండటం వలన ధైర్యంగా ఉంటుంది. అలా ఆధారత మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యము నీకు ఆధారత, అది తాడో తాయెత్తో ఉంగరమో రంగురాళ్ళో, ఆ ఆధారతను నువ్వు నమ్మటం వలన తాత్కాలిక ఉపశమనము మాత్రమే తప్ప అది శాశ్వతమైన సత్యము వైపు నిన్ను చేర్చలేదు. నువ్వు తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు. అప్పుడు కూడా నువ్వు కోరుకునే విషయాలు నీ రక్షణలు, నీ డబ్బు, నీ సుఖములు, నీ భోగములు అన్నీ శరీర సంబంధిత ప్రాపంచిక విషయములే ఉంటాయి. అంతే తప్ప నీ అంతర్గతములో నీ స్వీయ ప్రాణశక్తిని, ఆత్మశక్తిని, అనంతాత్మశక్తిని, నీ స్వీయ ఎరుకను తెలుసుకునేవేవి అక్కడ ఉండవు. నమ్మకాలలో, మహిమలలో, మాయలలో, అద్భుతాలలో, మతములలో, ఆ మత మార్గ దేవుళ్లలో నీ స్వీయ ఎరుకను నువ్వు పొందేది ఏమి ఉండదు. కావాలంటే నువ్వు దేవుడి గురించి తెలుసుకుంటావు, ఆ దైవ విశేషతలు తెలుసుకుంటావు, ఆ మత విశేషతలు తెలుసుకుంటావు, ఆ మహిమలో అద్భుతాలు చదువుకుంటావు, అవి ప్రచారం చేస్తావు, అదే జ్ఞానం అంటావు, అదే సమస్తం అంటావు, ఆ సర్వము నా దేవుడే అంటావు. నువ్వు దాన్ని ఆధారతగా తీసుకుంటావు. అది తప్పేం లేదు. నీకు ఉపశమనంగా కూడా ఉండొచ్చు. ఆ భక్తి నీకు ఎంతో హాయిగా ఉండొచ్చు, నీకెంతో ఆనందాన్ని కలిగించవచ్చు. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు రక్షణ ఉన్నట్టుగా నీకు అనిపించవచ్చు. తండ్రి ఒడిలో, తండ్రి ఆదరణలో ఉన్న బిడ్డకు కలిగేటువంటి ధైర్యములా నీకు అనిపించవచ్చు. కానీ అది నీ స్వీయ సత్యమును నీకు తెలుపలేదు. నీ అనంతాత్మశక్తి ఎరుకను నీకు కలిగించలేదు. నీకెప్పుడూ కూడా నీకు బయట ఒక మతము మీద, ఆ మతపు దేవుడి మీద, ఆ మార్గము మీద, ఆ గురువు మీద, ఆ మాతాజీ మీద, ఆ తాడు మీద, ఆ తాయెత్తు మీద, ఆ నమ్మకం మీద ఆధారపడి ఉండటమే నేర్చుకుంటావు. నమ్మకం అంటే బయట ఆధారము, అది నీ హృదయంలో కలిగించే ధైర్యము, ఆలంబన. ఇక్కడ ఆధ్యాత్మికత అన్నప్పుడు స్వీయ ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ. నన్ను నేను పరిశీలించుకుని నా శరీర స్థితి నిజమే, దాంట్లో నేను సాత్విక గుణముతో ప్రయాణిస్తాను, నా మనోస్థితి నిజమే, నా మనస్సులో చెడు భావములన్నీ పోగొట్టుకుని మనోశరీర కలయికలతో నా 100 సంవత్సరాల జీవితము సాత్వికముగా, మంచిగా, ధర్మముగా జీవిస్తాను. అక్కడి నుంచి నన్ను నేను పరిశీలించుకుంటూ, మార్చుకుంటూ, సాత్వికత నుంచి శుద్ధ సాత్వికతకి నాలోని ప్రాణశక్తిని నేను తెలుసుకుంటాను. ఇక్కడ అసలు నమ్మకంతోనే పని లేదు. అసలు ఎవరో నమ్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నీకు బాగా తెలుసు, నీ శరీరం నీకు తెలుసు, నీ మనసు నీకు తెలుసు, నీ ప్రాణశక్తి నీలోనే ఉన్నదన్న ఎరుక నీకే ఉంది. ప్రాణశక్తి లేకపోతే మనం చనిపోతున్నాం. జస్ట్ అసలు చనిపోయేదాకా కూడా అక్కర్లా, ప్రాణశక్తి ఎరుకలోకి వెళ్ళిపోయి శుద్ధ అంటే శరీర భావము, మనోభావము మర్చిపోయినప్పుడు శుద్ధ సాత్వికమైన ప్రాణశక్తి ఎరుకలోకి వెళ్తే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. నిత్యము జరుగుతుంది అది. కాకపోతే నాకు అక్కడ ఎరుక లేదు, అది నిద్రాస్థితి, సృష్టి సహజముగా ఏర్పాటు చేసింది అది. అందుకని ఎరుకలేని, నా ఎరుక గూర్చి ఎరుకలేని నిద్రాస్థితిలో ఉన్నాను కనుక నా ఎరుకను ఎరుకతోనే తెలుసుకోవాలి, మెలకువలో తెలుసుకోవాలి. నా ఎరుకను ఎరుకలో తెలుసుకోవాలి, మెలకువలో తెలుసుకోవాలి. అంతే, అంతకంటే ఏం లేదు. దీనికి ఆధారాలు అక్కర్లేదు. దీనికి ఆధారము నువ్వే, అన్వేషణ నువ్వే, సాధన నువ్వే, పద్ధతి నువ్వే, దీనికి ఉన్నటువంటి సర్వము నువ్వే. అందుకని ఇక్కడ నమ్మకం ఉండదు. అసలు ఇక్కడ నమ్మకం ఉంటే నువ్వు పొందలేవు. నమ్మకంతో పనే ఉంది, అన్ని నీకు తెలుస్తున్నప్పుడు. ఇక్కడ ఏముంటది? పరిశీలన ఉంటుంది. నా గుణ పరిశీలన, నా స్వభావ పరిశీలన, నాలో చెడును పోగొట్టుకోవటం, నా తమోరజో గుణముల ఆధిక్యతను తగ్గించి సాత్విక ఆధిక్యతను పెంచుకోవటం.
అంటే మంచిని పెంచుకోవటం, ధర్మాన్ని పెంచుకోవటం. అలా శరీరంతో జీవించడం నిజం, కుటుంబ జీవితం నిజం, అదంతా నిజంగానే జీవించాలి, చక్కగా జీవించాలి, వదిలి పారిపోకూడదు. ఇలా వదిలి పారిపోయేవాళ్ళు కొంతమంది ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయి, ఆధ్యాత్మికత అని చెబుతారు, కానీ కాదు అది. అదంతా ఎవరిష్టం వాళ్ళదే. తమో రజోగుణములతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని తయారు చేసేశారు. సృష్టి నిర్మాణములో శరీరం ఎందుకు పెట్టిందంటే ఈ శరీర ధర్మాలను పాటించుకుంటూ సాగాల్సిందే. అలా సాగుతూ నీలోనే పరిశీలించుకుంటూ అన్వేషించుకుంటూ నువ్వన్నీ తెలుసుకుంటూ గ్రహించుకుంటూ వెళ్తావు. ఇక్కడ నమ్మకంతో అవసరమే ఉంది. అసలు నమ్మకం అనే పనే లేదు అక్కడ. నీకు తెలియని దానిని నమ్మాల్సి వస్తుంది, అదంతా బయట తతంగం. అది తప్పు రైట్ అని నేను చెప్పటం లేదు. అసలు నమ్మకములోంచి ప్రయాణిస్తూ, అంటే నర్సరీలో జాయిన్ అయిన పిల్లవాడు పెద్ద ప్రొఫెసర్ అయిపోయినట్టు నమ్మకము అనే దానితో, ఒక బొమ్మతో నమ్మకము అనే దానితో ప్రయాణిస్తూ నేనే ఆ అనంత ఆత్మశక్తినే నమ్మకము అవసరము లేనటువంటి సత్యస్థితికి చేరుకుంటావు. కాబట్టి అవన్నీ కరెక్టే. ఎప్పుడు అందులో మంచివాళ్ళు ఉన్నప్పుడు, అందులో చెడ్డవాళ్ళుండి తమో రజోగుణ ఆధిక్యతలున్న వాళ్ళుండి వాళ్ళు నిన్ను గందరగోళములకు గురి చేసి మహిమలు మాయలు అద్భుతములు తాళ్ళు తాయెత్తులు అంటే అప్పుడు కూడా నువ్వు దాన్ని నమ్ముతావు. ఎందుకంటే ఆలంబన నీకు అలవాటు కనుక. తల్లి ఒడిలో సేద తీరిన బిడ్డలా దాన్ని నమ్ముతావు, కాసేపు సేద తీరుతావు. అలా నమ్ముతున్న వాళ్ళే ప్రజానీకం అంతా. సేద తీరుతున్నారు, వాళ్ళకి సేద తీరినట్టుగా ఉంది. ఆలంబన ఆసరా బాగుంది. అందుకని ఆ ఆలంబనని వదిలి దాటి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఆలంబనని దాటి వెళ్తాం, వెళ్ళక తప్పదు, ఇంకో మార్గం లేదు. ఎన్ని రోజులు అందులో పడి కొట్టుకున్నా, నమ్మకాల్లో పడి కొట్టుకున్నా, ఆ తెలియనిటువంటి మహిమలు మాయలు అద్భుతాల్లో పడి కొట్టుకున్నా ఆఖరికి నిన్ను నువ్వు తెలుసుకునే వరకు ఈ జన్మ పరంపర ఆగదు. ఇది మహాత్ములు చెప్పింది, నేను చెబుతుంది కాదు, ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతుంది, ఆధ్యాత్మికత చెబుతుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత, అదే నిజమైన స్పిరిచువాలిటీ. నిన్ను నువ్వు సంపూర్ణముగా తెలుసుకునే వరకు ఈ జన్మ పరంపర ఆగదు. తెలుసుకున్నప్పుడు నీ స్వతఃస్వభావము అనంతాత్మస్వరూపమని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ ఎరుక నీకు కలిగినప్పుడు, ఎరుకను నేనే అని నువ్వు ఎరుకలో తెలుసుకోగలిగినప్పుడు, మెలకువలో తెలుసుకోగలిగినప్పుడు ఈ జన్మ పరంపర అనే ఆట ఆగిపోతుంది. అలా ఆగిపోవటం నిజమైన ఆధ్యాత్మికత. అక్కడ వరకు ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇదే స్పిరిచువాలిటీ, ఇదే ఆధ్యాత్మికత. పరోక్ష సహకారములు, మతములు, మార్గములు, గురువులు, విధానములు అవి తప్పు కాదు. కానీ అందులో తమో రజోగుణ ప్రధానులు చేసేటువంటి కల్పనలు ఏవైతే ఉన్నావో అటువంటి తప్పుదారుల్లో పోకండి. చక్కగా చదువుకుంటూ వచ్చేయండి. మోసాలు చెయ్యకండి, మోసాలు పోకండి. ఆలోచించి చూడండి. అర్థమైతే అర్థమైన వాళ్ళకి ఏమైనా ఆచరిస్తూ జీవితంలో ఆచరించుకుంటూ సందేహాలు వస్తే ఆ సందేహాలను అడిగే ప్రయత్నం చేయండి. మరలా తప్పకుండా మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు చెప్పిన విషయాలైనా మరలా పదే పదే చెబుతూనే ఉంటాను. కారణం ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నేను చెప్పేది రోజు వింటూ నేను చెప్పింది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నలు వేయండి. అది కూడా సందేహాలు వస్తే. సందేహాలు రాకపోతే హాయిగా వింటూ వెళ్ళిపోండి, అదే ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాలేదు, ఇతను సరిగ్గా చెప్పలేదు, సరిగ్గా చెప్పడం లేదు, తన ఇష్టం వచ్చినట్టు చెబుతున్నాడు, తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అని అనిపించవచ్చు చాలా మందికి. ఎందుకని అనేక రకాల మతాలే ఏర్పడిపోయినాయి. కోటాను కోట్ల మంది దేవుళ్ళు, దేవతల విధానాలు, పద్ధతులు ఏర్పడిపోయినాక అసలు నేను అన్ని అర్థం చేసుకోగలనా? అందరికీ అర్థమయ్యేటి చెప్పగలనా? నేను ఒక సామాన్యుణ్ణి. ఏదో నాకు అర్థమైనటువంటి, అంటే నేను చదువుకున్న వాటిలో, నేను విన్న వాటిలో, నేను గ్రహించిన వాటిలో, నా అల్పబుద్ధితో స్వల్ప బుద్ధితో నేను గ్రహించిన విషయాలను నా మాటలు వింటున్న వాళ్ళతో పంచుకుంటున్నాను. అది కూడా వాళ్ళనేదో ఉద్ధరించాలని కానే కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవటానికి కాసేపు ఈ విధంగా నేను మననం చేసుకుంటూ నేను చదువుకుంటున్న ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు పాఠాలను మనన రూపంలో వింటున్న వాళ్ళకి అందిస్తున్నాను అంతే. వింటున్నది ఎవరో నాకు తెలీదు, చెబుతున్న నేనెవరో వాళ్ళకి తెలీదు, ఎవరితోనూ ఎవరికి ఏ సంబంధం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కారణం జ్ఞానము చాలు. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం కాలేదు, ఇతను చెప్పేది వ్యర్థము అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన మార్గాలలో హాయిగా
మీకు అర్థమవుతున్న విషయాలతో ముందుకు సాగిపోండి, అంతే తప్ప తర్క వితర్కములకు పోయి కాలము మీది వృధా చేసుకొని నాది వృధా చేయవద్దు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని ఎవరు మెప్పించలేరు, ప్రపంచం మొత్తాన్ని మెప్పించే విధంగా ఎవరు చెప్పలేరు, చెప్పడం కుదరదు. ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు, మహాత్ములు, మహనీయులు వస్తేనే వారిని అందరినీ మొత్తంగా ప్రపంచం ఎప్పుడూ అంగీకరించలేదు, ఎప్పుడూ విభేదన ఉంది. అటువంటిది ఒక సామాన్య మానవుణ్ణి అసలు నన్ను విభేదించకుండా ఎందుకుంటారు? అందుకని నేను ముందే మీకు చెప్పేస్తున్నా, నేను సామాన్యుడను, నాతో విభేదము వద్దు, విరోధము వద్దు, నేనే సామాన్యుణ్ణి, అల్పబుద్ధిని, మందబుద్ధిని అని నేనే చెప్పుకుంటున్నాను కనుక నన్ను క్షమించి వదిలివేసి చక్కగా మీ సమయం వృధా చేసుకోకుండా, నా సమయం వృధా చేయకుండా మీ మార్గంలో మీరు సాగిపోండి. ఈ అల్పజ్ఞుడు, ఈ అల్పబుద్ధి సామాన్యుడు చెప్పే మాటలు అర్థం చేసుకున్న సామాన్యులైన సోదర సోదరీమణులు కొంతమంది చెప్పమని అడుగుతున్నారు కనుక మాకు అర్థమవుతుంది, మేము వింటున్నాం, మేము తెలుసుకుంటున్నాం, మేము ముందుకు నడుస్తున్నాం అని చెబుతున్నారు కనుక అటువంటి వారు కొంతమంది అయినా దయచేసి కామెంట్లు పెడితే ఇది నచ్చని వాళ్ళకి అర్థమవుతుంది మీరు కొంతమంది అయినా అనుసరిస్తున్నారని. అందుకని మీరు దయచేసి కామెంట్లు పెట్టండి. అటువంటి వారు కామెంట్లు పెడుతున్నారు కనుక, అడుగుతున్నారు కనుక, సందేహములు ప్రశ్నలు వస్తున్నాయి కనుక నేను వారి కొరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా వారికి చెప్పటం కాదు, వారిని ఉద్ధరించటం కాదు, నాకు నేను చేసుకునే మేలు. కాసేపు నేను ఈ మంచి విషయములను, ఈ ఆధ్యాత్మిక చదువు విషయములను మననము చేసుకుంటున్నాను. ఇది నాకు మనన ప్రక్రియ. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.